అందరికీ నమస్కారం. ఈరోజు ఏబిఎన్ చైర్మన్ రాధాకృష్ణ గారు వారి ఆంధ్రజ్యోతి పేపర్లో కొత్త పలుకులు అనే ఒక శీర్షికతో ఇవాళ చెత్త పలుకులు పలుకుతున్నారు. సింగరేణి కోల్ మైన్స్లో జరిగిన టెండర్ ప్రక్రియ విధానంలో నేరుగా మంత్రుల స్థాయిని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని నేరుగా ప్రస్తావిస్తూ ఎలాంటి వాస్తవాలు లేని వార్తల్ని ఇవాళ సృష్టించి ఒక గందరగోళాన్ని తెలంగాణ యొక్క ప్రజలను భయభ్రాంతులు చేయడానికి వాళ్ళ పూనుకున్నారు. మరి ఈ వార్తల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా మేము తెలుసుకోవాలి. సింగరేణి కోల్ మైన్స్ గన్లు అనేది మినిస్ట్రీ ఆఫ్ కోల్స్ నుంచి డైరెక్ట్గా అలొకేషన్ అవుతాయి. ఇప్పుడు వీరు మాట్లాడుతున్న నైని కోల్ బ్లాక్ కూడా దాదాపు 2015-2016లోనే అలొకేషన్ అయిన ప్రాజెక్ట్ ఇది. 2025 ఏప్రిల్ నుంచి వాళ్ళ ప్రొడక్షన్లోకి వచ్చింది. అలొకేషన్ విధానంలో ఏదో మతలబ్ జరిగింది. మా నాయకుడు భట్టి విక్రమ గారు నేరుగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఒక అబద్ధపు వార్తల్ని ఇవాళ రాధాకృష్ణ గారు చెప్పాల్సిన అవసరం వచ్చిందో రాధాకృష్ణ గారిని అడుగుతూ ఉన్నాం. ఇవాళ భట్టి విక్రమార్క గారు ఈ టెండర్లను పిలిచింది కాదు. ఆయన మంత్రి స్థాయిలో ఉన్నారు. ఆయన కేవలం ఆ సంస్థను పర్యవేక్షిస్తారు తప్ప దాంట్లో వేరే విధంగా ఉండదు. ఇవాళ టెండర్లు పిలిచింది ఇవాళ సింగరేణి వాళ్ళు. మరి సింగరేణి వాళ్ళు టెండర్ పిలిచే విధానంలో కూడా ఇలా జాతీయ బొగ్గు గనులు ఏదైతే శాఖ ఉందో ఆ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలనే పాటిస్తుంది తప్ప దీంట్లో వేరే విధంగా లేదు. దీంట్లో రాధాకృష్ణ గారు ద సైట్ విజిట్ ద మ్యాండేటరీ ఆర్ ఆప్షనల్ అన్న ఒక పాయింట్ని లేవనెత్తారు. దాని మీద అంత అవసరం కూడా లేదు. ఇవాళ ఒడిశాలో మనకి అలకేట్ అయిన ఈ ప్రాజెక్టు ఒక క్లిష్టతరమైన ప్రదేశంలో ఉంది. దాదాపు 25 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉండే ప్రాజెక్టు కాబట్టి అక్కడ దీన్ని ఈ టెండర్ విధానంలో కూడా సైట్ విజిటింగ్ అనేది ఒక మ్యాండేటరీ ప్రక్రియను పట్టుకొచ్చారు. మరి ఈ మ్యాండేటరీ ప్రక్రియను కూడా ఏదో ఆయన కొత్తగా కనిపెట్టినట్టు చెప్తా ఉన్నారు. ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నవే. గతంలో అలొకేషన్స్ ఎక్కడా జరగలేదా? చాలా అలొకేషన్స్ జరిగే, చాలా అలొకేషన్లో ఉన్న ప్రొసీజర్స్ని ఇక్కడ ఫాలో అయ్యారు తప్ప ఇవాళ ఇవేది కాదు. ఇవాళ భట్టి విక్రమ గారు ఏదో చేస్తున్నారని చెప్పేసి భట్టి విక్రమ గారు పక్కనే కూర్చొని చేస్తున్నారట్టుగా ఇవాళ మీరు రాధాకృష్ణ గారు ఇలా మీరు డేరుగా మీకు భట్టి విక్రమార్క గారు అంటే కోపం ఉండొచ్చు. మరి ఆయన దళిత నేత అని చెప్పేసి మీకు అంత అక్కసు, ఆయన ఉన్నతమైన ఇలా ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారన్నా మీకు అంత అక్కసు, లేకపోతే ఎందుకు మీరు ఆయన మీద అంత వివక్షత చేయగొడుతున్నారు? ఇవాళ భట్టి విక్రమార్క అనే నాయకుడు ఇవాళ ఆషామాషిగా రాలే, లేదో గాలివాటంగా వచ్చిన నేత కాదు. ఇవాళ దాదాపు 40 సంవత్సరాల తన రాజకీయ చరిత్రలో ఏ మాత్రం ఒక మచ్చకు లేకుండా 40 సంవత్సరాల పాటు సభలోను, 40 సంవత్సరాల బయట కూడా దాదాపు పోరాటాలు చేశారు. ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి ఒక ఆశయంతో నిలబడ్డ వ్యక్తి ఇవాళ భట్టి విక్రమార్క గారు. మరి అలాంటి నాయకుల్ని ఇవాళ మీరు దిగదార్చాలని చూస్తున్నారా? ఎందుకు మీకు ఇంత అకస్సు? మీకు ఎవరో మీద ప్రేమ ఉండొచ్చు, మీకు ఎవరో మీద కోపం ఉండొచ్చు, కానీ ఇవాళ ఒక దళిత నాయకుడి మీద మీరు చేస్తున్న దాడి ఇవాళ మేము ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన యువ నాయకులుగా మాత్రం మిమ్మల్ని మేము హర్షించట్లేదు. మీరు రాయండి బస్ రాధాకృష్ణ గారు, మీరు రాత్రి కేజీఎఫ్ సినిమా చూసారేమో కానీ లేనిపోని ట్విస్టులతో అన్నీ ఒక మిళితం చేసి ఒక సబ్జెక్ట్ని బాగా రాశారు. మీకు పేపర్ టీఆర్పీ రేట్లు కావాలనుకుంటే రాసుకోండి. తెలంగాణ ఆస్తుల విషయంలో కానీ తెలంగాణ యొక్క సమాజంలో ఉన్న ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రజాపాలన పారదర్శకంగా సాగుతున్న ప్రజాపాలన మీద ఒక బడుగు బలహీన వర్గాల నేతగా చెప్తా ఉన్నాం. మా నాయకుడు ఇవాళ ఎంతో పారదర్శకంగా ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం ఇవాళ అనేక మార్గాల్లో ఇవాళ ముందుండి పోరాటాలు చేసి ముందుకొచ్చిన నేతను ఇవాళ మీరు దిగదార్చాలి. వ్యక్తిగతంగా అతని యొక్క కీర్తిని హననం చేయాలని చూస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. అలా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కూడా దాదాపు భట్టి విక్రమ గారు ఒక అడుగు ముందుకేసి పీటీ హట్ దగ్గర దాదాపు 1400 మెగావాట్ల ప్లాంట్ని, థర్మల్ పవర్ ప్లాంట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి అక్కడ ఒడిశా ప్రభుత్వంతో ఇవాళ భూ సంప్రదింపులు జరుపుతున్నారు. మరి ఇదంతా దేనికి? ఇవాళ ప్రజాప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి అయితేంది, ఉప ముఖ్యమంత్రి గారికి అయితేంది, మంత్రులందరికీ ఇలా పారదర్శకంగా చూసింది ఏంటంటే ఇలా తెలంగాణలో సంపాదించే ప్రతి పైసా కూడా ఇవాళ పేదలకు సమానంగా పంచాలి. ఈ సింగరేణి గనుల మీద వచ్చే ప్రతి ఆదాయం కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు అందించాలనే ఒక ఆశయంతో పనిచేస్తున్న నాయకులకి మీరు ఇవాళ బ్యూరోక్రాట్స్ ఇరికిస్తారు, మీడియా వాళ్ళని ఇరికిస్తారు. దీంట్లో వేరు లేని వాళ్ళు మంత్రి స్థాయిలో వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ లేనిపోని కట్టుకథలు మీరు సృష్టించి ఇలా ఎవరిని బదనాం చేద్దామని మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న మా భట్టి విక్రమార్క గారి మీద అంటే మీకు కోపం ఉండొచ్చు. మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నచ్చకపోవచ్చు. మరి ఎందుకు నచ్చట్లేదు మాకు తెలియదు, అది మీ బుద్ధికి తెలియాలి. అంత మాత్రం ఇవాళ
సరే మా బట్టి విక్రమ గారిని మీకు వైఎస్ రాజశేఖర్ నచ్చలేదంటే మా బట్టి విక్రమ గారిని మీరు అసహించుకోండి. కానీ తెలంగాణ సంపదని కానీ, తెలంగాణ ప్రాజెక్టులు కానీ, తెలంగాణ యొక్క రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రం మీరు అడ్డొస్తే మాత్రం రాధాకృష్ణ గారు మీకు మర్యాద ఉండదు. తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇలా దళిత నాయకుడి మీద మీరు దాడి చేస్తున్నారు. ఇది ముమ్మాటికి మేము సహించదు. తెలంగాణ లోకం, తెలంగాణ యువతగా మేమందరం ఇవాళ దీన్ని సహించేది లేదు. అంతేకాని ఇవాళ తెలంగాణ ప్రజలకు వచ్చే ప్రయోజనాలు మాత్రం మీరు దెబ్బతీయాలని చూస్తే మాత్రం మీ బెదిరింపులు కానీ, మీ ఆకతాయి అర్థం పర్థం లేని వార్తలు కానీ ఇలా భయపడేవాడు, లొంగేవాడు ఎవడూ లేనని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్.